నా ఇంటికే నేను పరాయిదాన్లా వెళ్ళాలి అనుకుంటున్నాను. అది భయపడకు బామ్మ. కష్టం వస్తే కన్నీళ్లతో చెప్పుకోవడానికి నేను పాత సావిత్రిని కాదులే. రేపు నువ్వే నన్ను ఆ ఇంట్లోకి చేర్పించాలి. నేనా? నువ్వే బామ్మ. ఏం పనులు? ఇంటి పనులండి. బామ్మగారు అడగగానే కాదనకుండా నాకు షెల్టర్ ఇస్తున్నారు. మీ రుణం అలా అయినా తీర్చుకుందామని. సరే సత్య, ట్రైన్ టైం అవుతుంది, మరి నేను వెళ్ళిరానా? అలాగే బామ్మ. స్రవంతి, జాగ్రత్తమ్మా. అలాగే బామ్మ. వస్తాను బాబు, వస్తానమ్మా. మంచిది. మీరు ఆ చివరి గదిలో ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అలా చూస్తున్నారు? ఐఎమ్ స్రవంతి. మీరు జానకమ్మ గారి బంధువులమ్మాయిని. బామ్మగారి బంధువులా? అవును. బామ్మ దగ్గరే ఉండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో రీసెర్చ్ వింగ్ లో వర్క్ చేస్తున్నాను. బామ్మగారు తాతయ్య దగ్గరికి వెళ్తూ వచ్చే వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారు. అవునా? ఏంటి అలా డల్ గా ఉన్నారు?
ఎనీ ప్రాబ్లం? అదేం లేదు. చూడండి, నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి. ఇంట్లోకి రాగానే నాతో సరదాగా మాట్లాడడానికి ఎవరూ లేరు అంటే మీ అన్నయ్య గారే మా చెల్లెలు నందిని మీకు తోడుగా ఉంటుంది అన్నారు. అమ్మయ్యా, అప్పుడు నాకు ఫ్రెండ్ దొరికిందిలే అనుకున్నాను. సరదాగా ఉండే పరిస్థితుల్లో నేనిప్పుడు లేనులేండి. ఏమైందండి? సరదాగా 4 రోజులు ఉండిపోయేవాళ్ళు. నా గురించి మీకెందుకులేండి. అంత త్వరగా వెళ్ళను. అదే వెళ్ళినా మీ మనసులోంచి వెళ్ళను అంటున్నాను. మనసుల్ని అర్థం చేసుకునే మనుషులు ఇక్కడెవరూ లేరులేండి. ఏంటో అదోలో ఉన్నారు, అదోలో మాట్లాడుతున్నారు. మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. Am I right? చూడండి, ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాను కాబట్టి మనం ఎలాగో ఫ్రెండ్స్. ఎవరితో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ని ఫ్రెండ్స్ కి చెప్పుకోవచ్చు. ప్రాబ్లమ్స్ చెప్పుకునేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదులేండి. ఫ్రెండ్షిప్ అంటేనే పంచుకోవడం, సంతోషాన్ని కాదు బాధను కూడా పంచుకునేది స్నేహం. నేను మీ ఫ్రెండ్ అనుకుంటేనే చెప్పండి, అప్పుడు మీ మనసు తేలిక పడుతుంది. చెప్పకూడదని కాదు, కొత్తగా వచ్చారు. మీతో నా బాధలు చెప్పుకోవడం ఎందుకని. నేనేం కొత్తదాన్ని కాదు. అంటే పరిచయం అయ్యి 10 నిమిషాలైంది కదా. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. మా వదిన ఉన్నప్పుడు అందరూ మా ఇద్దరికి పెళ్లి చేస్తామని లేని ఆశలు కల్పించి, ఈరోజు మా వదిన లేదు అనగానే నన్ను మా మావయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీ వదిన గారు ఎక్కడికెళ్లారు? తెలీదు. ఎక్కడో ఉంది. ఎక్కడుందో తెలిస్తే నాకీ బాధ ఉండేదే కాదు. అదేంటి చనిపోయిందన్నట్టు నాకు బామ్మ చెప్పినట్టు గుర్తు లేదు. మా వదిన చనిపోలేదు. మా వదిన మంచితనానికి ఆ దేవుడు తనని అంత త్వరగా తీసుకుపోడు. మీకు మీ వదినంటే అంత అభిమానమా? మా వదినంటే నాకు అభిమానం కాదు, ప్రాణం. మా వదిన నాకు వదిన కాదు, అమ్మ. అమ్మని అభిమానించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా వదిన లేదు కాబట్టి నాకే కష్టాలు. వదినే ఉంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వేం భయపడకు, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నా మాట వినేవాళ్లే లేని చోట నేను అనుకున్నది ఎలా జరుగుతుందండి? మీ వదిన మంచి మనసు ఎక్కడున్నా మీ మంచే కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుందని నా నమ్మకం. నువ్వేం టెన్షన్ పడకు.
ఆవు పెడితే ఆవకాయ మాగ పెడితే మామిడికాయ అన్నట్టు ఆ జానకమ్మ పిల్లని ఎవరినో ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది. చదువుకునే పిల్లగా మావా, దానివల్ల మనకు నష్టమే వచ్చింది. అట్టని కాదులే, నిలుచుంటే తాడి చెట్టు కూర్చుంటే ఈత చెట్టు అన్నట్టు ఆ పిల్ల జానకమ్మకి ఏడబందువా అని. పనోళ్ళ బంధుత్వాలు మనకెలా తెలుస్తాయి మావా? అయినా నువ్వేంది మన గురించి ఆలోచించడం మానేసి ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావు? ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఆ పిల్ల మొహంలో మంచి కళ ఉంది అల్లుడు. దాని మొహంలో కళ గురించి మనకెందుకు మావా? మన మొహంలో కళలా రావాలో అది ఆలోచించు. ఆ పిల్ల ఏదో చేస్తున్నానని చెప్పిందే, అదేంది అల్లుడు? ఏదోలే మావా, నాకు మాత్రం అర్థం ఏడ్చిందా? నువ్వు ఊపినట్టే నేను తల ఊపా. ఏబిసిడీలు చెప్పమంటే 8వ ఎక్కం చెప్పాడంట వెనకటికి మన లాంటి ఒకడు. చదువుకోండి రాయ్యా అంటే ఇదిగో చదువుకోకపోతే ఇలాగే ఉంటది. బాబాయ్ ఏంటండి అలా ఉలిక్కిపడ్డారు? ఇప్పుడు ఏమని పిలిచావమ్మా? ఏవండి అని పిలిచాను. ఏమండి అన్నావా? నాకలా వినిపించలేదే. మరెలా వినిపించింది? పీడకల లాంటి ఒక పిలుపు ఉందిలే అమ్మా, అలా వినిపించింది. సరేనమ్మా, నువ్వు ఇందాకేదో చేస్తున్నానని చెప్పావే, అది మళ్ళీ ఒకసారి చెప్పు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి చెందిన ఒక ప్రాజెక్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్నానండి. ఓహో, నేను చదివింది తోపుల బడిలో గాని కాస్త అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పమ్మా. పురాతన విగ్రహాలు ఎక్కడున్నాయి, వాటి చరిత్ర ఏంటి అని తెలుసుకోవడం అండి. అబ్బో, గొప్ప చదువే. పురాతనమైనవంటే దేని గురించి తెలుసుకుంటావమ్మా? మరకత లింగం అని అతి పురాతనమైన శివలింగం గురించండి. మీరేంటి అలా అయిపోయారు? అది ఎక్కడుంది, దాని చరిత్ర ఏంటి అని రీసెర్చ్ చేస్తున్నాను. అల్లుడు, ఊట్లో గుడ్డు ప్లేట్లో ఆమ్లెట్లు అయిందని ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే రోమాలు నిక్కపొడుచుకోవటంలా. మరేమావా, శివలింగం గురించంట, అది మరకతలింగం గురించంట. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మీకు బాగా భక్తి ఎక్కువ అనుకుంటాను. అవునమ్మా, పొద్దున గుళ్ళో సాయంత్రం ఇంట్లో తీర్థం పుచ్చుకోకుండా నిద్రే పట్టదు, అంత భక్తి. పోనీలండి, మీలాంటి మంచి వాళ్ళ నీడ దొరకడం నా అదృష్టం. ఉంటానండి. మంచిదమ్మా. సరేనమ్మా. అల్లుడు, కాలం కలిసి వస్తే కప్పలక కాలం బారిందని ఈ పిల్ల కూడా మనకు ఉపయోగపడేలా ఉందిగా. అవును మావో, ఈ పిల్లని కాస్త మంచి చేసుకోవాలి. అంతే. ఏందరుడా, మళ్ళీ వచ్చాడా? ఏమో మావా, చూద్దాం పదా. సరే పదా. సత్యలేడండి? లేక ఎక్కడికి పోతాడు బాబు. సావిత్రి గురించి బాగా ఫీల్ అవుతూ ఇల్లు కదలటం లేదు. గడుసు గడ్డకి గడ్డలేసినట్టు పాపం మనవాడు బయటికి కదలటం లేదంటే నమ్మండి. హాయ్ సత్య. మీరా
అరే నిలబడి ఉన్నానేంటి? కూర్చోండి. పర్వాలేదు. పాపం ఎంత శ్రద్ధో చూడు. నీకోసమే వచ్చాడంట మనవడా. మావా మధ్యలో మనం ఎందుకులే, పోదాం పద, ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. హలో, మీరెందుకు పక్కకు వెళ్ళడం? మనమంతా ఒకటే. పర్వాలేదు, ఇక్కడే ఉండండి. అల్లుడు మనమంతా ఒకటేనంట. విన్నానులే మావా. సత్య, చాలా డల్గా కనబడుతున్నావు. ఇంట్లో ఉండి పదే పదే ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అలా మన ఇంటి వరకు వెళ్దాం, కాస్త రిలాక్స్ అవ్వచ్చు. కాలవ గట్టున కాలు జారితే కడుపు అయిందని ఇంట్లో ఉంటే మనసు పాడవుతుందిలే మనవడా. సార్ చెప్పినట్టు విను. కమాన్ సత్య, మనమేం పరాయవాళ్ళం కాదుగా. అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈ పాటికి బంధువులు అయ్యి ఉండేవాళ్ళం. ఇదేదో మనకు తెలియని కొత్త విషయంలో ఉందిగా. నష్టమే ఉంది మావా, లాభం గురించి ఆలోచించు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది సత్య. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావో తెలుస్తుందా? ఫోర్స్ ఏం లేదు, నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకో. రావాలనిపిస్తే ఒక్క ఫోన్ కాల్ చాలు, ఇనఫ్. ఊర్మిళ వాళ్ళ అన్నయ్యకి ఇక్కడేం పని? అంత గొడవ జరిగాక మళ్ళీ ఆయన దగ్గరకొచ్చి మాట్లాడుతున్నారు అంటే ఏదో ఉంది. తనే వచ్చాడా లేక ఊర్మిళ పంపించుంటుందా? ఊరికే అయితే రారు. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఓకే సత్య, నీకు రావాలనిపించినప్పుడే రా. నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అడుగుతుంటే పోయి రావటానికి ఏమన్నాడు? వెళ్ళొచ్చు కదా. పెద్ద మనిషి ఇలా ఇన్నిసార్లు ఇంటి చుట్టూ తిరగటం కాదనటం న్యాయం కాదు మనవడా. పర్వాలేదండి, మనసొచ్చాయి కదా. తనకు రావాలనిపించినప్పుడు వస్తాడు. ఓకే సత్య, బాయ్. సరే అల్లుడు, నువ్వు లోపల పోయి రెస్ట్ తీసుకోపో. మీ ఇద్దరికి మందు అలవాటు ఉందా? అబ్బే, అలవాట్లేదు కాబట్టి నాకు చిన్నది, మా అల్లుడికి మాత్రం పెద్దది. ఓకే, నా కార్లో ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ ఉంది, రండి. తింటే నాటుకోడే తినాలి, తాగితే సీమ సరికే తాగాలన్నట్టు పెద్ద మనిషివి నువ్వు ఇస్తానంటే కాదంటావా? పద పద వెళ్దాం. కమ్. Cheers! భలే ఉంది మావా. అబ్బా అబ్బా, మర్రి చెట్టుకు మంచం వేలాడి తీసినట్టు ఏ ఉందలుడు. మరి ఫారిన్ సరికంటే ఆ మాత్రం లేకపోతే ఎట్టమావా? అయినా ఆ మనిషికి అంత అభిమానం ఏందలుడు? అదేందో మావా, వచ్చిన రోజు దగ్గర నుంచి అతను చూపంతా మన మీదనే ఉంది. ఈ ఇంట్లో అందరికంటే మనమే మంచోళ్ళం అనుకుంటున్నాడు. అంతే అయింటుంది మావా. సంకట ముద్దకి ఏడుస్తుంటే సరివిడి ముద్ద దొరికినట్టు బాలే దొరికాడు అల్లుడు. మావో, మనిషి బాగా రాయల్గా ఉన్నాడు కదా. చూస్తే తెలియటం లేదు అల్లుడు. సీలేసిన సీమ సరుకులా నిండుగా ఉన్నాడు. ఏది ఏమైనా అతని కోసం మనం ఏం చేయమన్నా చెయ్యాలి మావా. చెయ్యాలి. ఆ, దారం పోగు దొరికితే దండల్లే రకం మనం. అంత సులభంగా వదులుతాం అల్లుడు? పట్టు మావా, పట్టు.
చాలా మావా మందిచ్చి మరీ గౌరవించిన ఆ ధర్మా గారికి మనం బాగా రుణపడి ఉన్నాం మావా. అది సీఎం సరుకుతో గౌరవించిన ఆ మనిషిని మనం బాగా గౌరవించాలి అల్లుడు. అబ్బో ఈ మందేందలుడు ఎక్కనట్టే ఉంది, ఎక్కేసింది. ఇదంతే మావా, అట్టాగే ఉంటది. మన కోసం ఇంత మంచి సరుకు తెచ్చాడంటే మనం అంటే ఎంత అభిమానం అల్లుడో. అభిమానం కాబట్టిగా మావా మనల్ని మాత్రం పిలిచి మందిచ్చాడు. దావీదు గట్టే తాయారమ్మకి విభూతి రాసే ఏరే దొరికాడని మనలాంటి మంచివాడికి అలాంటి మంచివాడే దొరికాడు. మావా ఏది ఏమైనా ఆయన రుణం తీర్చుకోవాల్సిందే మావా. అంతే, తప్పకుండా తీర్చుకోవాల్సిందే. మావా నాకేదో బాగా ఎక్కినట్టుంది మావా. నీకు అలా ఉంది అల్లుడు? నాకు ఆల్రెడీ ఏకేసింది.